ఉంటే ఈ 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో 16 నెలల్లో రోజొక రంగం కుదేలవుతూ తెలంగాణ ప్రజల్ని మళ్ళీ పేదరికంలోకి నెట్టించే పరిస్థితి వచ్చింది. ఎన్ని అనుభవాలు ఎదురవుతున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రేవంత్ రెడ్డి గారి మొండి వైఖరి, నియంత్రిత పోకడ, తనది నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి పట్ల ప్రజలు చాలా అసహనంతో ఉన్నారని చెప్పాలి. ఆయన ఏ ముట్టుకున్నది బుడిదే, ఏది ముట్టుకున్నది నాశనమే. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ట్యాంక్ లైన్ మూడు పదాల్లో చెప్పొచ్చు. ఒకటి, ప్రజల పట్ల నిర్లక్ష్యం. ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు, ఆ నిరసన తెలియజేస్తూ నిర్బంధిస్తున్నారు. అంటే నిర్లక్ష్యాలు, నిరసనలు, నిర్బంధాలు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ట్యాగ్ లైన్గా చెప్పుకోవచ్చు. మూసీ ప్రక్షాళనని కొద్ది రోజులు, ఆ తర్వాత హైడ్రా అని కొద్ది రోజులు, దాని తదనంతరం లగచర్ల అని కొద్ది రోజులు, ఇవి ఏం చేసినా ప్రజలు నాకు మీద వ్యతిరేకత చూపిస్తారు. కాబట్టి వాని బతుక అయిపోయింది. ఇంకా జనాల మీద వాడు ఇట్లా ఏదో చేస్తున్నందుకు వాని బతుక అక్కడే వాగింది. ఇంకా ప్రజల కన్నీళ్ల శాపానికి రేవంత్ రెడ్డి అతని కుటుంబం కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతారు, మట్టి కొట్టుకుపోతారు. రేవంత్ రెడ్డి ఇవాళ నేను 1200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే, ఇగో ఇవి తొండల గుడ్ల సార్, ఇవి కనిపిస్తలేవా? తొండల గుడ్ల ఏ గుడ్లో కనిపిస్తుంది? ఇవంతా తొండల గుడ్లు. తొండలు పెట్టినా మరి మేము పెట్టినామో మరి నువ్వు పెట్టినావు చూద్దాం. మరి పచ్చని పొలాలు ఇవన్నీ ఇంత మంచిగా పండే భూముల్లో వచ్చి నేను ఫార్మా పెడతా, నేను ఫ్యాక్టరీలు పెడతా అంటే ఎవరిస్తారు సార్? ఇంత మంచిగా మేము ఇగో ఇవి చేసి మేము ఇస్తేనే మీరు ముందల తింటున్నారు. మేము పడిన కష్టమే మీరు ముందల తింటున్నారు. మేము ఇయ్యం సార్.